సిటీలో పలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా సొంత బుక్స్ ని తయారు చేస్తోంది. తాము ఇచ్చిన బుక్స్ నే విద్యార్థులు కొనాలని ఒత్తిడి తెస్తున్నారు కార్పొరేట్ స్కూళ్ల సిబ్బంది. బయట మార్కెట్తో పోలిస్తే 4-5 రెట్లు అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తున్నాయి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు. విద్యా విధానంపై ప్రభుత్వ నిబంధనల్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పట్టించుకోవటం లేదు. తక్కువ ధరకు దొరికే పుస్తకాల్ని విద్యార్థులతో కొననివ్వకుండా వారే సొంతంగా బుక్స్ తయారు చేసి రెండింతలు అధిక ధరకు అమ్ముతున్నాయి పలు కార్పొరేట్ స్కూళ్లు. బయట మార్కెట్లో పుస్తకాల ధర 600 నుంచి 1000 రూపాయల వరకు ధరలు ఉంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు మాత్రం వాటిని 4000 నుంచి 15000 వరకు అమ్ముతున్నాయి. తక్కువ ధరకు దొరకాల్సిన పాఠ్య పుస్తకాలు ఎక్కువ ధరకు విక్రయిస్తుండటంతో తల్లిదండ్రులు నష్టపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం SCERT ముద్రించిన పుస్తకాల్ని కొనుగోలు చేయటం లేదు పలు ప్రైవేట్ స్కూళ్లు. పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్స్, షూ, బెల్ట్, టై, బ్యాగ్ల వంటి వాటిని తమ దగ్గరే కొనాలంటూ తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నాయి. చదువు పేరుతో అన్ని రకాలుగా దోపిడీకి పాల్పడుతున్నాయి. అయితే నిబంధనలు పాటించకపోయినా విద్యాశాఖ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్ని వినియోగించకపోతే గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఆయా స్కూల్లో యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వట్లేదు విద్యాశాఖ అధికారులు. కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోందంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. విద్యను వ్యాపారంగా మారుస్తున్న కార్పొరేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. ఇష్టారీతిన స్కూల్ ఫీజులు పెంచకుండా కార్పొరేట్ స్కూళ్లను అదుపు చేయాలని కోరుతున్నారు విద్యార్థి సంఘం నేతలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ఇతర విద్యా కేంద్రాలు ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వం ఏదైతే పాఠ్య ప్రణాళిక రూపొందించిందో, పాఠ్య పుస్తకాలు రూపొందించిందో ఆ కరిక్యులంని వాడకుండా వాళ్లే సొంతంగా పాఠ్యపుస్తకాల ద్వారా కొంత లాభాలను సంపాదించాలని సొంతంగా బుక్కుల్ని ప్రింట్ చేసుకొని ఇతర సిలబస్ను తీసుకొచ్చుకొని ఇది మేము చెప్తున్న బుక్కులు లేదంటే మేము చెప్తున్నటువంటి కరిక్యులం వీటిని ఖచ్చితంగా వాడాలి మా పాఠశాల చదువుతున్న విద్యార్థులు అనే పేరుతో ఈరోజు వేలాది రూపాయలు పాఠ్యపుస్తకాల కోసం తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ప్రధానంగా ఎక్కడైతే విద్యా కేంద్రాలు ఉన్నాయో హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్లగొండ, వరంగల్, హన్మకొండ లాంటి ప్రాంతాల్లో ఈ వ్యాపారం బాగా నడుస్తూ ఉంది. విద్యాశాఖ అధికారులు దీని మీద ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకనంటే ప్రభుత్వం నిబంధనలు పాటించరు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు తీసుకోరు. కానీ కనీసం ప్రభుత్వం నిర్దేశించినటువంటి పాఠ్య పుస్తకాలని, పాఠ్య ప్రమాణాలను కూడా వాళ్ళు పాటించలేనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పాఠ్య పుస్తకాలను కూడా ప్రభుత్వమే ప్రింట్ చేసి ఇవ్వాలి, కానీ అట్లా ఇవ్వకుండా ఓన్గా వాళ్ళే ప్రింట్ చేసుకొని వాళ్ళకు అనుకూలంగా పుస్తకాలు అమ్ముకునేటువంటి, పుస్తకాలు ప్రింట్ చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఈరోజు పాఠ్య పుస్తకాల పేరు మీద లక్షల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తుంటే కూడా ప్రభుత్వం చోద్యం చేస్తుంది తప్ప వీటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు పాఠ్య పుస్తకాలు ప్రింట్ చేయొద్దు, పాఠ్యపుస్తకాలు గవర్నమెంట్ నుంచే అందుతాయని చెప్పినా కూడా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పూర్తిగా అందనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా తన గుప్పిట్లో ఉంది కాబట్టి వెంటనే తక్షణమే దీనిపైన పూర్తిస్థాయిలో రివ్యూ చేసి విద్యారంగానికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో యూనిఫామ్స్, షూ, బెల్ట్ వంటి వాటిని విక్రయించడంపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ DEO సర్క్యులర్ జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులంతా SCERT రూపొందించిన సిలబస్ పుస్తకాలనే చదవాలని ఆదేశించారు.